ఎడారిలో ఎండమావిలా కళ్ల ముందు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న రైతు కంట కన్నీరే గాని పంట నీటిబొట్టు లేక తడియారని బ్రతుకులు చీకటిలో మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా బతకాలని బోర్లు వేపించి సర్వం కోల్పోయినాం. ఇక్కడ ఏమి కోల్పోయినాం మాకు తెలుసు. ఈ బాధలు పడలేక మా వాళ్ళు బతుకుదామని వలసపోయింది. మేము ముసలివాళ్ళం ఏం కష్టం చేయగలం, అందుకే ఇక్కడ పడినాం. ఫ్లోరోసిస్ వలన చిన్న వయసులోనే ఎంతో మంది రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. వాటర్లో ఫ్లోరిన్ ఉండడం వలన పెద్దలకు మోకాళ్ళ నొప్పులు, పిల్లలకు గార పండ్లు అట్లాంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి. దాంతో కీళ్ళ నొప్పులు, వాతము, జ్వరాలు వస్తున్నాయి. దక్షిణ ఆంధ్ర రాయలసీమ ప్రజల కలల ప్రాజెక్ట్ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ సీఎం వైఎస్ జగన్ దీనిని జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ 2 టన్నల్స్ కొల్లంవాగు అంటే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ రిజర్వాయర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇక తాగునీరు దాదాపు 12 నుంచి 15 లక్షల మందికి ఉపయోగపడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏం లేదు. కంప్లీట్ అంతా మన రాష్ట్ర ప్రభుత్వమే, జగన్ గారి ప్రభుత్వమే ఖర్చు పెడతారు. ఎన్నికలకు వెళ్లే ముందు ఈ ప్రాజెక్టు ఇనాగ్రేట్ చేసి ఎన్నికలకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చేయగలిగిందే మనం చెప్పాలి. నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు.